భవిష్యత్ వ్యూహాలు పార్టీ లక్ష్యాలపై కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ త్వరలోనే అక్కడ పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. పార్టీ నిర్మాణంపై ఫోకస్ చేసిన పవన్ కళ్యాణ్ జన సైనికుల్ని అందుకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే స్పీకర్లు, కంటెంట్ రైటర్లు, ఎనలిస్టులుగా సేవలందించేందుకు జిల్లాల వారీగా ఎంపికలు మొదలుపెట్టారు. ఇటీవల అనంతపురం జిల్లాలో ఎంపిక చేసిన నూతన నాయకుల్ని కలిశారు పవన్. సుమారు 150 మందికి పైగా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించిన జనసేనాని వారు భావోద్వేగభరితంగా చేసిన ప్రసంగాల్ని ఆలకించారు. పార్టీ లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికల్ని జన సైనికులకు వివరించారు పవన్. మనకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు, కానీ ప్రజలకు మేలు జరిగే అన్ని సమస్యలపై పోరాటం చేద్దాం అని పిలుపునిచ్చారు. పొలిటికల్ గా ఓడిపోతామా గెలుస్తామా అన్నది కాదు, కమిట్మెంట్ తో పనిచేయాలనుకుంటున్నా, మీరు కూడా కలిసి రండి అని కోరారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయడం ఖాయమన్నారు. పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ పార్టీ నిర్మాణం ఎవరు లేరు, ఇతను ఒక్కతనే ఒంటిద్దు పోకలో ఒక్కడే మాట్లాడుతాడు, ఒక్కడే చేస్తాడు అనడానికి నిజంగా నిర్మాణమే సాగించాలంటే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి ప్రతి జిల్లా నుంచి ప్రతినిధులు రండి అంటే పీఆర్పీ లాగా నేను చేసి ఉండొచ్చు, చేయగలను కూడా. కానీ ఆ ప్రక్రియలో ఎవరైతే బలంగా కొత్త తరం రావాలనుకుంటున్నాను, కొత్త ఆలోచన విధానం, నిజంగా సమస్యల పట్ల వేదన ఉన్న వాళ్ళు, ఎంతో కొంత అడ్రస్ చేయగలిగే వాళ్ళని కలవడం ఎట్లా నాకు తెలియదు, వేరే దారి లేదు నాకు. అంటే ఎంతసేపు వారసత్వ రాజకీయాలు, అనేక అధికారానికి దగ్గరగా ఉండే అలాంటి సమూహాలకు దగ్గర ఉండే వ్యక్తులే కాకుండా రాజకీయాల్లోకి నిజంగా సఫరర్స్, నిజంగా అంటే దానికి ఎక్స్ట్రీమిస్ట్ కేస్టే తీసుకోకర్లేదు. అంటే ప్రతిసారి మనకి రాజకీయాలు అందరూ ఏమంటారంటే మన సంబంధం లేదని అనుకుంటా ఉన్నారు, కానీ రాజకీయాలు మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. తాజా రాజకీయాల్లో డబ్బు లేకుండా పార్టీని ఎన్నికల్లో గెలిపించుకోగలమా అనే సందేహాల్ని లేవనెత్తారు పార్టీ నాయకులు. దీనిపైన పవన్ క్లారిటీ ఇచ్చారు. సామాన్యుడు రాజకీయం ఎలా చేయగలడో చూపిద్దాం, వేల కోట్ల డబ్బులు అవసరం లేదు, పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు కాదంటూ విమర్శిస్తున్న వారికి కౌంటర్ ఇచ్చారు పవన్. రాజకీయాలతోటి కేవలం అందరూ చేయలేరంటే నా ఉద్దేశం, జనసేన ఉద్దేశం ఏంటంటే రాజకీయాలు సామాన్యులందరూ చేయగలరు, అందరికీ సత్తా ఉందని చెప్పిన జనసేన ముఖ్య ఉద్దేశం. దీనికి వేల కోట్ల అవసరం లేదు, విపరీతమైన పలుకుబడి అవసరం లేదు. కావాల్సిందల్లా గుండెల నిండుగా ఉండే ధైర్యం కావాలి, మాట్లాడే నిజాయితీ కావాలి, అదొకటి కోరుకుంటాం మనుషులంటే. రేపొద్దున మనం ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి, ఇవన్నీ చేయడానికి మీకు సమస్యల పట్ల ఎంత అవగాహన ఉందని తెలుసుకోవడానికే తప్ప, అంతేగాని దీన్ని బట్టి బేరీ చేసుకుని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పడానికి అయితే కాదు. అందుకని వచ్చిన ఎన్ని వేల మంది వచ్చారు, మేము అందరినీ సంపూర్ణంగా జనసేన పార్టీలోకి మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను. మనకి కేవలం అయ్యో నీకు ఏదైనా జరిగిపోతే సానుభూతి చూపించే మాటలు కాదు, నువ్వెంత బాధపడుతున్నావు అదే బాధ నేనే పడుతున్నాను అని ఇందాక ఎంపతి అనే పదం వాడారు, అదే బాధ నేనే పడుతున్నాను. అలాంటి పడుతున్న బాధకి నీకు కేవలం బాధే కాదు, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు అండగా ఉంటానని చెప్పి అలాంటి చెవి కావాలి. రాజకీయాల్లో ఉంటూ ఒక్కో నాయకుడు కోట్ల రూపాయలు సంపాదించారని, ఇంట్లో కూర్చునే ఆదాయం వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారని విమర్శించారు. అయితే తాను మాత్రం తన కుటుంబం, తనపై ఆధారపడిన వారి కోసం మాత్రమే సినిమాల్లో నటిస్తున్నానని చెప్పారు. సినిమాలన్నా, సినీ పరిశ్రమన్నా తనకు గౌరవం ఉందని, అయితే ప్రజా సమస్యలపై పోరాటం కోసం అవసరమైతే సినిమాల్లో నటించడం వాయిదా వేసుకుంటా అన్నారు. కమిట్మెంట్ తో ప్రజల కోసం పనిచేద్దామని పదే పదే చెప్పారు పవన్. అధికారం ముఖ్యం కాదు, సమస్యలపై స్పందించడమే పార్టీకి ప్రధాన లక్ష్యమని, ఇదే మేనిఫెస్టోలో కీలకంగా ఉంటుందన్నారు.